శేఖర్ భాష నువ్వు మనిషివా పశువా మడత పెట్టేసిన ఆకుల. తొలి రోజే ఫైట్ బిగ్ బాస్ ఆట మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈసారి నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. రేషన్తో పాటు ప్రైజ్ మనీని సంపాదించుకుంటేనే వస్తుందని అన్లిమిటెడ్ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆట మొదలైపోయింది. డే 2 ప్రోమో వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్లోని 14 మంది కంటెస్టెంట్స్లో ఇంట్రెస్టింగ్గా అనిపించే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగమణికంటనే. అతన్ని హౌస్లో నుంచి పంపించడానికి ముందే టార్గెట్ చేశారు. ఆదిత్య ఓంతో పాటు నయనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళంతా నాగమణికంటను హౌస్లో నుంచి పంపించడానికి ఓట్లు వేయడంతో ఎమోషనల్ అయ్యాడు నాగమణికంట. అది ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి సరిపోయింది, కానీ అదే నిజమైతే నా లైఫ్ ఏంటంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న నాగమణికంట ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలుపెట్టాడు. తాజా ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ ఫైర్ అయ్యాడు మణికంట. ఆయన బిహేవియర్లో తేడా ఉంది, మాట్లాడే విధానంలో తేడా ఉంది. నేను అతన్ని లైక్ చేయను అని కుండ బదులు కొట్టినట్లు చెప్పేశాడు మణికంట. ఇక ప్రోమోలో ఆటలు, సయ్యాటలు, స్విమ్మింగ్ పూల్ జలకాలు, కుప్పిగంతులు స్టార్ట్ అయిపోయాయి. ఆరెంజ్లతో ఆట ఆడుకుంటుండగా సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. దాంతో శేఖర్ భాషకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూల్స్లో ఆరెంజ్లతో ఆట ఆడకూడదని రాశారా అని లాజిక్లు లాగుతున్నాడు. బుద్ధి లేకపోతే అక్కడ తినడానికే ఉండదు, అలాంటిది తినే వాటితో ఆటలేంటి భాష? అదే విషయంపై ఫైర్ అయింది ఆకుల. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో, కిందేసి తొక్కుకో, డ్రైనేజీలో వేసుకో, అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లా తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా. దాంతో శేఖర్ భాష ఆ ఆరెంజ్లను తింటూ ఆడిన వాటితోనే తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ వితండవాదం స్టార్ట్ చేశాడు. తినే వాటితో ఆటలు ఆడడం ఎందుకని సోనియా కూల్గానే చెప్పింది. కానీ మనోడి ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించడం అలవాటైపోయిందో ఏమో, కానీ ఇక్కడ కూడా నేను మనిషిని కాదా అంటూ కింద పడ్డ వాటిని తింటూ వింతగా ప్రవర్తించాడు శేఖర్ భాష. ఆ తర్వాత హౌస్లో ఉన్న 6 కంటెస్టెంట్స్కి పట్టుకునే వదలండి అంటూ తొలి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో గెలిచిన దాన్ని బట్టే హౌస్ మేట్స్కి రేషన్ రాబోతోంది.